హాయ్ అండి అందరికీ. మునక్కాయ టమాటా చేస్తున్నా. బాగుంటుంది మునక్కాయ టమాటా కర్రీ. చూడండి ఎలా చేయాలో చెప్తున్నా. 4 మునక్కాయలు, 1/2 కేజీ టమాటా. గిన్నె పెట్టుకున్న, వేడి కాగానే ఆయిల్ అయితే వేస్తున్నా. ఒక పావు ఆయిల్, దీంతో ఇంకా కొంచెం కూడా వేస్తాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ పేరుకుంటేనే బాగుంటుంది కదా కర్రీలో. ఫస్ట్ ఆయిల్ వేడైంది, వేడి కాగానే మెంతి కూర అయితే వేస్తున్నా. ఫస్ట్ మెంతి కూర కొంచెం గోలే వరకు మూత పెట్టుకోవాలి. ఇలా మెంతి కొంచెం డ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, మిర్చి వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ వేడైన తర్వాత డ్రై అయిన తర్వాత అల్లం, పసుపు వేయాలి. అల్లం వేయాలి, పసుపు వేయాలి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఇది నూనెలో డ్రై అయిన తర్వాత టమాటా వేయాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఇలా డ్రై అవుతుంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా. గోలే వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం సైడ్ కనుక్కోవాలి. ఇట్లా సైడ్ కనుక్కొని ఇవి చాలాసేపు నూనెలో అయితే గోలుతాయి కదా. దాని తర్వాత టమాటా మధ్యలో వేసుకోవాలి. ఇలా మొత్తం మధ్యలో వేసుకొని డ్రై అవ్వనివ్వాలి. టమాటా మంచిగా ఉడుకుతుంది మధ్యలో. కొద్దిసేపు ఇలాగే ఉంచుదాం మూత పెట్టి. ఇలా వస్తుంది. ఇలా దగ్గరికి కాగానే బాగా కలిపేసుకొని ఉప్పు, కారం వేసుకోవాలి. అప్పుడు కొంచెం వేసాను కదా, ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తాను. ఉప్పు, కారం, బాగా కలుపుకొని ఇప్పుడు మొత్తం కలపాలి. టమాటా ఉన్న మునక్కాయ రెండు కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఎర్ర కారం వేసుకుంటే ఎర్రగా ఉంటుంది. ఇది కొంచెం తెల్లగా అయింది కారం. పెట్టేసుకొని నాకైతే కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. వాటర్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. బాగా పుల్లగా ఉండడానికి కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను నేను. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి వేస్తున్నా టేస్ట్ కోసం. పుల్లటి కూర కదా. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది మునక్కాయ
టమాటా.